నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. హాస్పిటల్ ఇన్సిడెంట్ కొంచెం మీకు ఎంబరాసింగ్ గానే ఉంటుందా ఇప్పటికైనా? ఎప్పటికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ రోజు మీరు ఆ జరిగినటువంటి సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అవసరమైతే ఆయనకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు మీరు. కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ అవసరం రోజు కూడా ఏం ఉంది. జరిగిందంటే యాక్చువల్గా ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తారు అని చెప్పి తెలిసింది హాస్పిటల్కి. అంతకు ముందు రోజు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే టెస్టులు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ డిపార్ట్మెంట్ హాస్పిటల్ సిబ్బంది కొంచెం టైం తీసుకోమని చెప్పారు. టెస్టులు జరుగుతున్నాయి, వెంటనే ఇప్పుడు మేము ఆమెను ప్రజెంట్ చేయలేము అనేది. ఓకే. సరే, చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తున్నారు కదా అని నేను 11 గంటలకి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళే టైంకి అక్కడ కొంచెం అదే టైంకి ఆయన రావటము కొంచెం కాన్ఫరెంటేషన్ జరిగింది. సరే, అక్కడ ఉన్నటువంటి కొంచెం ఒక లీడరు కొంచెం నన్ను దూషించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్గాంతపోయారు ఆ మాటకి. ఆయన కూడా సెకండ్ రంగ్ ఒక నాయకుడు అనుకోండి, ఒక మాజీ ఎమ్మెల్యే కొంచెం బాగానే అంటే బహుశా ఆగ్రహము, నేను కరెక్ట్గా టైంలో నేను ఉన్నాననేటటువంటి దాంతో పట్టుదప్పి కొంచెం తిట్టారు. ఆయన కూడా నాకు ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్ అయిందో లేదో నాకు తెలియదు, అయిందో లేదో గుర్తులేదు నాకు. ఖచ్చితంగా అయి ఉంటుంది, మొత్తం ఇది కూడా వచ్చి ఉంటుంది కదా. చాలా మంది లేదు ఇప్పటికే. ఆ తర్వాత నాకు ఆయన తిట్టగానే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. ఆయన కూడా నిర్గాంతపోయారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనేటటువంటిది. సరే, ఆ సందర్భంలో కొంచెం నేను కూడా సరే, అంతకుముందు ఈ పొలిటికల్గా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం అనడం లేదు అనేటటువంటిది ఒక ప్రెషర్ పార్టీలో ఉండడం. దీంతో సరే, ఆయన ఎలాగో మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను వ్యక్తిగతంగా నా గొప్ప లేకపోతే నా గౌరవం అనేటటువంటిది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చైర్కి గౌరవం ఇవ్వాలి కదా, అట్లా తిట్టడం ఏంటి అనేటటువంటి దాంతో ఏదో ఇచ్చాము, దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో అడిగాము. దాని మీద కంటిన్యూ చేయమని కోరారు పార్టీ నుంచి, కేసులు పెట్టాలి అనేటటువంటిది. కేసులు పెట్టమంటే నేను దానికి ఇష్టపడలేదు. కేసులు పెట్టడం మళ్ళీ అంటే రాకపోతే కోర్టులకు వేస్తారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా ఇతర నాయకుల మీద పెట్టమనేటటువంటి హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో మహిళా కమిషన్ సమన్స్ చేసింది, నోటీసులు ఇచ్చారు. వాళ్ళు రాకపోతే కోర్టుకు వేశారు. నన్ను కూడా అలాగే కోర్టుకు వేయమని చెప్పి అడిగారు. నేను వేయలేదు, కోర్టుకు వేయలేదు. జస్ట్ ఒక రోజు, ఆ రోజు అంతా ఎపిసోడ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటిది సరే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిలో రావడం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం కూడా హాస్పిటల్కి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, కరెక్ట్గా టైమింగ్స్ నేను ఆయన అనుకున్నటువంటి టైమింగ్స్ వేరవడం కావచ్చు, కాన్ఫరెంట్ అవ్వడం, అక్కడ నాయకులు తిట్టడం, దానివల్ల కొంత పొలిటికల్గా నా మీద కూడా ఒక ప్రెషర్ ఉండడం, దీంతో జరిగింది. కానీ దాన్ని ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయకుండా నేను దాన్ని అక్కడతో ఆపేశాను, ఫుల్ స్టాప్ పెట్టాను. ఎందుకంటే జస్ట్ ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, దాని తిట్లకు సంబంధించినటువంటిది నేను ఏదో వివరణ ఇమ్మని చెప్పి అడిగాను. దానికి సంబంధించింది ఇప్పటికీ కూడా నేను అదే క్లియర్గా చెప్పాను. సరే, ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనేమీ నన్ను విమర్శించలేదు, పక్కన వాళ్ళని విమర్శించిన విషయాల మీద, దానికి సంబంధించినటువంటిది ఒక దురదృష్టంగా జరిగిన విషయం మీద ఎప్పటికైనా ప్రత్యేకించి ఆయనకు సారీ చెప్పడానికైనా ఎప్పుడైనా నా జీవితకాలంలో ఒకసారి కలుస్తాను. లేదండి, ఇప్పుడేం అడగలేదు, ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. ఏ విషయం కూడా పొలిటికల్ దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ సంబంధించింది కూడా నేను ఇప్పటిదాకా సంప్రదింపులు జరపలేదు. మధ్యవర్తులు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించినటువంటిది, వెల్ విషర్స్గా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం ఒక వెల్కమ్ రావడం అనేటటువంటిది, ఇది ఒక గుడ్ సైన్స్గా చూస్తున్నాను తప్ప ప్రత్యేకించి నేను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని ఏదో ఆశించి వెళ్తున్నది కూడా లేదు. అనవసరంగా కొంచెం వెయిట్ చేసే చేయాలనేది కొంత వెయిట్ చేయాలని అనుకుంటాను. అంటే కనీసం ఒక 6 నెలలు అట్లాగా ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అనేది తెలుగుదేశం ఒక రైట్ ప్లాట్ఫామ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? రైట్ ప్లాట్ఫామ్ అనే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం డెమోక్రసీ ఉంటుంది, అదేవిధంగా ఒక రైట్ థింకింగ్ ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, కష్టపడేటటువంటి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, ప్రధానంగా డ్రామాలు ఉండవు, లోపల ఒకటి పైన ఒకటి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మరీ అంత ఒక మోసపుచ్చేటటువంటి